టీచర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. పోషణ ట్రాకర్లో 3 నుండి 6 సంవత్సరాల కేటగిరీలో ఉన్న పిల్లలకి, ముఖ్యంగా చైల్డ్ ఆధార్ ఉన్న పిల్లలందరికీ ఆధార్ ఐడి క్రియేట్ చేయడం ఎలా అనేది చూద్దాం. ఇక్కడ 3 నుండి 6 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లల వివరాలన్నీ మనము చూడవచ్చు. అయితే కేవలము ఏ పిల్లవాడికైతే ఆధార్‌తో రిజిస్ట్రేషన్ మనం చేసి ఉన్నామో ఆ పిల్లవాడికి మాత్రమే మనము ఆధార్ జనరేట్ చేయగలము. పిల్లవాడి ప్రొఫైల్ పక్కన కనిపిస్తున్న 3 చుక్కల మీద నొక్కాలి. అప్పుడు పిల్లవాడి ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఆధార్ ఐడి క్రియేట్ చేయడం కోసం క్రియేట్ ఆర్ రిట్రీవ్ ఆధార్ ఐడి అనే ఆప్షన్ పైన నొక్కాలి. ఆధార్ ఐడి క్రియేట్ చేయడం కోసం మనకి తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ యొక్క సమ్మతి అవసరం పడుతుంది. కాబట్టి తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. చెక్ బాక్స్ టిక్ చేయాలి. నమోదు చేయబోయే ఆధార్ నెంబర్ ఎవరిదైతే వారిని సెలెక్ట్ చేసుకోవాలి. వారి యొక్క ఆధార్ నెంబర్ని అథెంటికేషన్ ఐడి నెంబర్ స్థానంలో నమోదు చేయాలి. ఆధార్ నెంబర్ నమోదు చేసి సబ్మిట్ పై నొక్కాలి. అంతే, ఆధార్ ఐడి సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. మనం క్రియేట్ చేసిన ఆధార్ ఐడి చూడటం కోసం చైల్డ్ ప్రొఫైల్లోకి వెళ్తే కనిపిస్తుంది. ఆధార్ నెంబర్ లేని పిల్లలకి మనము ఆధార్ ఐడి క్రియేట్ చేయలేము. గతంలో పిల్లవాడిని రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు తల్లి ఆధార్తోనో తండ్రి ఆధార్తోనో నమోదు చేసి ఉంటే, ఇప్పుడు ఆ పిల్లవాడికి చైల్డ్ ఆధార్ కనుక ఉన్నట్టయితే యాడ్ చైల్డ్ ఆధార్ అనే ఆప్షన్ని ఉపయోగిస్తూ ఆ పిల్లవాడి ఆధార్ యాడ్ చేసి ఆ పిల్లవాడి ఆధార్ ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత మనం ఆధార్ ఐడి క్రియేట్ చేయవచ్చు. ధన్యవాదాలు.